సర్వలోకమంతా వెలిగేద్దామని మాట చెప్తూ పాస్ చేసుకున్నామండి. భువనం ప్రభు యేసు రాకతో ఉలగించి ప్రకృతి పలికించే ప్రస్తుతి, ఉలగించే ప్రకృతి పలికించే ప్రస్తుతి. ప్రభువు భూమికే తెచ్చినది, భూజనులకు బహుమానముగా ఇలలో జనించినది. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూమికే తెచ్చినది, భూజనులకు బహుమానముగా ఇలలో జనించినది. పరమానతుని ప్రసన్నత ఈ జగతుల నిండెనది, ప్రసన్నత ఈ జగతుల నిండెనది. వరసుదుడేసుని నవ్వుతో పశువుల పాకయ పండెనది. యేసు రాకతో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దీనుల కాచే దైవ కుమారుడు పరమ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. చాలా సంతోషకరమైన రోజు, మనం ఎంతగానో ఆనందించగలిగిన అతి శ్రేష్టమైన రోజు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు అందరూ కూడా ఆశతో ఎదురు చూసే అద్భుతమైన దినాల్లో మనం ప్రవేశించాం. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, ఎన్నో మహా గొప్ప గొప్ప పండుగలు ఉన్నాయి. అయితే ఎన్ని పండుగలు ఉన్నా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం. భూమి మీద ఉన్న ప్రతి మానవులు, ఆకాశం క్రింద ఉన్న ప్రతి దేశ ప్రజలు ఏకాగ్రంగా చేసుకుంటున్న, జరుపుకుంటున్న ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది మరి యేసు జన్మించిన అద్భుతమైన క్రిస్మస్ పండుగ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఒక మాట తెలియపరిచి నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తూ ఉంటాను. ఖచ్చితంగా అన్నప్పుడు నాకు ఒక 15 నిమిషాలు 5 నిమిషాలు చాలండి అన్నా. అయినా లేదు ఒక 20 నిమిషాలైనా తెలియపరచండి అన్నారు. ఒక దైవజనుడు ఇలాగే క్రిస్మస్ కార్యక్రమాలు ఆల్రెడీ ప్రారంభించారు. 2-3 క్రిస్మస్ మన సామ్యుయల్ అయ్యగారి లాగా వాక్యము మిమ్మల్ని నిలవబెట్టును గాక, వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును గాక, ఆ వాక్యమే మిమ్మల్ని ప్రతి విషయంలో విడుదల చేయును గాక. నేను తెలియపరుస్తున్నాను, మనందరికి చాలా తెలిసిన విషయం. క్రిస్మస్ అనేటప్పటికి సహజంగా మనం అందరం కూడా చాలా ఉత్సాహం. క్రిస్మస్ చేసినా క్రిస్మస్ చేయకపోయినా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది పోతుంది. నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ క్రీస్తు పుట్టాడని చరిత్ర చెబుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. క్రీస్తు పుట్టాడని, క్రీస్తు పుట్టుకతోనే క్రీస్తు పూర్వము తర్వాత క్రీస్తు సగముగా రెండుగా స్థాపించబడింది. విశ్వాసులు కావాలి. హల్లెలూయా. రాజానికి చక్కటి పాటల ద్వారా నేను పొందిన
మీకే స్తోత్రాలు. క్యాడర్ సర్వీస్ ద్వారా మీరు మహిమ పొందినది క్రీస్తుకు చెల్లిస్తారు రాజా, మీకు వందనాలు. అలాగే నా ప్రధానమైన తండ్రి, మీ యొక్క సేవకులు నా ప్రధాన తండ్రి చంద్రపాల్ గారిని నన్ను మంచిగా తోడుకుని వచ్చిన ప్రభా అద్భుతమైనటువంటి వర్తమానం నా తండ్రి ఆయన క్రిస్మస్ సందేశాన్ని మేము అందించిన దాన్ని బట్టి ఈ స్తోత్రాలు చెల్లిస్తారు రాజా. ఆయన బహుగా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నా యొక్క ప్రభా మరి ఎవరి కాలం అంతా కూడా నా ప్రభా నా తండ్రి మీకు అలాగే దేవమ్మ గారు, అలాగే సుభద్రమ్మ గారు, చెన్నయ్యమ్మ గారు, మరి మరి లక్ష్మి, పండు లక్ష్మి గారు, నెక్స్ట్ అలాగే సుబ్బలక్ష్మి,